ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శాశ్వతమైన ఘనమైన నామమునకు వందనములు స్తుతులు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దివ్యమైన వాక్కుని ధ్యానం చేయాలని సిద్ధపడుతుండగా నా నోటి మాటలు హృదయ ధ్యానం ప్రభా నీకు అంగీకారంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియ విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయంలో మన దేవునికి వాక్కును అందించడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి వందనాలు. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో పరిస్థితులన్నీ కూడా చాలా క్లిష్టమైన స్థితిగతులు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ స్థితిగతుల్లో మానవ ప్రయత్నాలు ఏమి చేసినా కూడా మన పరిస్థితుల్లో నుంచి బయటపడలేని స్థితిగతులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ స్టిల్ అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. గొప్ప దేవుడు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉండి ఆ పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన నడిపించే గొప్ప దేవుడు. మరి నేను నా పరిచర్య ప్రారంభించే దినాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి నెల్లిపూడి అనే గ్రామంలో పరిచర్యకు ప్రారంభించాను నేను. అయితే ఆ గ్రామానికి వెళ్ళే ముందుగా గోకవరం అనే ప్రాంతం ఉంటుంది. ఆ గోకవరం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను బస్సు దిగి నెల్లిపూడి అనే మరి ప్రాంతానికి నేను బస్సు కోసం వేచి ఉన్నాను. ఆ సమయంలో అనుకున్న రీతిగా ఒక దైవజనుడు కలిశాడు. ఆయన కూడా లూథరన్ చర్చ్లో ఆయన సంఘ పరిచయం చేస్తున్నాడు గోకవరం ప్రాంతంలో. నేను కూడా లూథరన్ సంఘ కాపరిగా నేను పరిచర్య ప్రారంభిస్తున్నాను. నేను ఆ దినాన్ని అనుకున్న రీతిగా ఆయన నాకు కలవడం, ఆయన గృహాన్ని తీసుకెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చున్నారు, నన్ను ఎంతగానో ప్రోత్సహించున్నారు. ఆ తదుపరి కొన్ని మరి సంవత్సరాల తర్వాత, ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల తర్వాత నేను ఆయన కలవడం జరిగింది. ఆయన ఒక తీవ్రమైన అనారోగ్యానికి ఆయన గురయ్యారు. ఆ దైవజనుడు, ఆ దైవజనునికి 2 కిడ్నీస్ ఆయన ఫెయిల్ అయిపోయాయి. అయితే ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన అద్భుతంగా వాడుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి గాత్రం కలిగిన వాడు, దేవుని యొక్క పాటలు పాడి దేవుని స్తుతించేవాడు. అనేకమైన క్యాసెట్స్ని రిలీజ్ చేసి దేవుని నామాన్ని మహింపరిచేవాడు. అయితే రీసెంట్గా కూడా నేను కలవడం జరిగింది. అయితే దేవుడు అద్భుత రీతిగా ఇంకా ఆయనను బలమైన పరిచారకుడిగా ఆయన వాడుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేసినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ఆ ట్రీట్మెంట్ మీద ఎంతో డబ్బులను ఆయన వెచ్చించున్నాడు. కానీ వాటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉండి ఆయన సేవలో ఒక బలమైన పనిముట్టుగా దేవుడు ఆయనను వాడుకుంటూ ఉన్నాడు. నిజమే, మన జీవితంలో కొన్ని పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఇదినా నా వాక్యాంశము యెహోవా నా ఆశ్రయదుర్గము, ద యహ్వే ఈజ్ మై రాక్. దుర్గము అనే మాటలను అర్థం చూసినప్పుడు ఇట్స్ లైక్ ఏ రాక్, ఒక బండ. ఆ బండ అనేది స్థిరముగా నిలిచి ఉండేది. ఆ బండ అనేది ఒక ఆశ్రయ స్థలముగా ఉండేది, మనల్ని సంరక్షించేదిగా. ఆ బండ అనేది అది బలముగా ఉండేదిగా మనకు కనబడుతుంది. ఎట్ టైమ్స్ ఇన్ అవర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ గాడ్ ఈజ్ లైక్ ఏ రాక్. ఆయన ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. ఎందుకంటే మన జీవితంలో అన్ని పరిస్థితులు జటిలమైపోయిన స్థితిగతుల్లో కూడా దేవుడు మనల్ని సస్టైన్ చేయగలడు. 2018లో జూలై 2వ తేదీన థాయిలాండ్లో ఒక 12 మంది మరి
యంగ్స్టర్స్, జూనియర్ ఫుట్బాల్ టీం వారు ఒకచోట ఒక గేమ్ ప్రాక్టీస్కి వచ్చారు థాయిలాండ్లో. ఆ యొక్క మరి ఆ 12 యంగ్ గైస్ అలాంగ్ విత్ వన్ కోచ్, వీరందరూ కలిసి విహారయాత్రకు థామ్ లువాంగ్ అనే ఒక కేవ్లోకి వెళ్ళారు. ఒక గుహలోకి వెళ్ళారు చూడడానికి. ఒక్కసారిగా ఆ పరిస్థితికి తారుమారైపోయింది. లోపల వాళ్ళు వెళ్ళి ఆ యొక్క గుహని దర్శిస్తున్నారు. ఒక్కసారిగా ఆ యొక్క గుహలోనికి నీరు చేరింది. నీరు చేరడం, దాంతోపాటు బయట వర్షం కూడా పడుతున్నది. దీనివల్ల ఆ వర్షం పడుతూ ఉంది, నీరు శాతం పెరిగిపోతుంది. ఇది 2018 జూలై 2వ తేదీన ఈ జరిగిన సంఘటన. ఒకసారిగా ఈ 12 మంది ప్లస్ ఈ కోచ్ ఆ గుహ లోపల వాళ్ళు స్టక్ అయిపోయారు. ఆ గుహ నుంచి బయటకు రావడానికి రెస్క్యూ చేయడానికి టీం కూడా చాలా కష్టమైంది. ఇంకా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సన్నివేశాన్ని రోజు లైవ్లో చూస్తున్నారు. అయితే చాలామందికి ఇంకా అనుకున్నది ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఆ లోపల ఉన్న వారందరూ కూడా మరణించి బయటకు వస్తారు, వారు సజీవంగా బయటకు రాలేరని చెప్పి అందరూ కూడా ఊహించారు. ఎందుకంటే పరిస్థితి అలా లోపలికి నీరు వెళ్ళిపోయింది, బయట వర్షం పడుతుంది. ఈ వర్షం వాటర్ లోపల నీరు కూడా లోపల పెరిగిపోవడం వల్ల ఖచ్చితంగా ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది, నీటి శాతం కూడా పెరిగిపోతూ ఖచ్చితంగా ఆ లోపల ఉన్న వారికి ఎటువంటి సహాయం అందక మరణించే పరిస్థితి. అద్భుత రీతిగా ఇంచుమించు 1 వారం రోజులు ఆ రెస్క్యూ టీం ప్రయత్నం చేసినప్పుడు అద్భుత రీతిగా వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చినట్టుగా మనము ఆ యొక్క న్యూస్లో మనం చూసి ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, ఆ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఆలోచన చేసినప్పుడు వారి లోపల వాళ్ళ పై ప్రాణాల పైన పోయి ఉండొచ్చు. వాళ్ళు అనుకుని ఉండొచ్చు ఇంకా ఖచ్చితంగా మనం బ్రతికి బయటికి వెళ్ళలేము అని అనుకుని ఉండవచ్చు. మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ జర్నీ, మన జీవితంలో కూడా సిచ్యువేషన్స్ అటువంటి పరిస్థితులు మన చుట్టూ రావచ్చు. అయితే మనుషులు ఎవరు కూడా సహాయం చేయలేరు. ఎంతోమంది ఎన్నో రెస్క్యూ టీమ్స్ ప్రయత్నం చేస్తున్నాయి, టెక్నాలజీ మనకు ఉన్నది, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఖచ్చితంగా వారి ప్రయత్నాలు ఫలిస్తావో లేవో తెలియదు. కానీ ఇక్కడ స్పష్టంగా మనం గమనించాలి, దేవునిని ఆశ్రయించే వారికి ఖచ్చితంగా సహాయం అవుతుంది. మనుషుల సహాయం కొన్ని సందర్భాల్లో అందొచ్చు, అందకపోవచ్చు. కానీ దేవుని నమ్మిన బిడ్డలకు దేవుని సహాయం ఖచ్చితంగా అందుతుందన్న విషయాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నేను కూడా ఇటువంటి స్థితిగతులు గుండా ప్రయాణం చేస్తున్నాము. అయితే దేవునికి తెలుసు ఎటువంటి స్థితిగతుల్లో మనం ఉంచుతామో అది దేవునికి తెలుసు. ఇదేనా 3 భక్తుల యొక్క అనుభవాన్ని మనం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దావీదు జీవితంలో ఒక అనుభవాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దావీదు కూడా దేవునికి అతి సన్నిహితంగా ఉంటూ దావీదు జీవితంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. రాజుగా దేవుని చేత అభిషేకించబడిన సౌలు చేత చాలా సందర్భాల్లో ఇబ్బందులు అతను ఎదుర్కొన్నాడు. ఎన్నో సందర్భాల్లో మరి సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఒకటి మటుకి సత్యం ఏంటంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు. అన్ని స్థితిగతుల్లో దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి శత్రువులు తన మీద ఎట్టి ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఎందుకంటే దేవుని కృప తోడుగా ఉన్నది. ఇక్కడ దావీదు జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని పొందినప్పుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చూసినప్పుడు నా దుర్గము, 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము
ఆశ్రయ స్థానము, ఆయనే నా రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించేవాడవు నీవే అని చెప్తున్నాడు. చూసారా, ఈ యొక్క వాక్య సందర్భంలో మనం చూసినప్పుడు 22 మొదటి వచనంలో మనం స్పష్టంగా చూస్తే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. చూసారా, అంటే దావీదు సౌలు చేతిలో నుంచి, తన శత్రువుల చేతుల నుంచి ఎప్పుడైతే తను విడిపించినాడో ఆ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన పాడినట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాం. యెహోవాయే నా యొక్క ఆశ్రయ దుర్గము అని చెప్పాడు. యాహ్వే ఈజ్ మై రాక్ అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మన జీవితంలో అటువంటి క్లిష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నాను, ఆయనను ఆశ్రయించే వారికి ఖచ్చితంగా దేవుడు సంరక్షించేవాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి మన జీవితంలో కూడా జస్ట్ లైక్ డేవిడ్ సౌలు ద్వారా అనేక సందర్భాల్లో, ఎన్నో సందర్భాల్లో సౌలు దావీదుని చంపాలని, దావీదుని తుదముట్టించాలని అసూయ చేత ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన సైన్యాన్ని పంపించి ఎట్టి పరిస్థితుల్లో దావీదు బ్రతికి ఉండకూడదని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నాడు. కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. ఎందుకంటే దావీదు దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించడం బట్టి ఆయన ఒక దుర్గముగా ఉండి ఇక్కడ దావీదుని సంరక్షించినట్టుగా మనం చూస్తున్నాము. ఎన్నో పరిస్థితులు కూడా దావీదు వెళ్ళున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ద ఎనిమీ లైక్ కమ్స్ టు ఇన్ డిఫరెంట్ వేస్. అనేక మార్గములు గుండా, అనేక విధములు గుండా మరి శత్రువు మన మీదకి రావచ్చు. అది ఏ విధంగా అయినా రావచ్చు. దావీదు జీవితంలో తన కుమారుడు ద్వారా మరి తన మీద తిరుగుబాటు వచ్చింది. మన జీవితంలో కూడా సమ్టైమ్స్ కుటుంబాల ద్వారా మన యొక్క కుటుంబం ద్వారా మనకు సమస్యలు రావచ్చు, లేకపోతే మన జాబ్ ద్వారా మనకు సమస్యలు రావచ్చు, లేకపోతే ఆర్థికమైన విపత్తుల ద్వారా మన సమస్యలు రావచ్చు, లేకపోతే శారీరకమైన రుగ్మతల ద్వారా మనకు మరి సమస్యలు రావచ్చు. ఈ విధంగా అనేక రీతిలుగా మన సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. ఆ సమస్యల గుండా మనం వెళుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, నేను ఈ సమస్యల్లోంచి బయటకు రాలేను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య నేను జయించలేను అని మనం అనుకోవచ్చు. ఎప్పుడు కూడా మానవుడిగా ఒకవేళ మనం అనుకున్నాను, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే దావీదు తన అనుభవంలో ఎన్నో మాటలు ఆ కీర్తన ఈ యొక్క అధ్యాయంలో చూసినప్పుడు 5వ వచనం చూసినప్పుడు, మృత్యు యొక్క అలలు నన్ను చుట్టూ కొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను, పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన చెవులలో చొచ్చాను. చూశాను అంటే ఇంకా మృత్యు యొక్క అలలు తనను చుట్టినాను. కొన్ని సందర్భాలు మన జీవితంలో అలాగే ఉండవచ్చు. అంటే మరణానికి చెవురుగా మనం వెళ్ళిపోతున్నాము అనుకునే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. అటువంటి అనుభవాలు మన జీవితంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి నుంచి మనం బయట పడలేము అనుకున్న పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. మానవునికి అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మృత్యుపు యొక్క అలలు తన చుట్టూను దేవునికి మొరపెట్టుకుని, ఎందుకంటే ఆయన ఆశ్రయం దొరకగా ఉన్నాడు. ఆయన నమ్ముతున్నాడు కాబట్టి ఆయనను మొరపెట్టినప్పుడు దేవుడు అతన్ని సంరక్షించాడు. 17వ వచనం చూసాం, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని. చూసారా, ఉన్నత స్థలము నుంచి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకుని అని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు తన హస్తాన్ని నీకు అందించబోతున్నాడు. నువ్వు ఆయన ఆశ్రయించే దినాన
ఆయన మీద ఆధారపడిన దినాన ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. శత్రువు ఏదైనా సరే, సమస్య ఏదైనా సరే, వారు ఎంతటి బలవంతులైనా సరే, ఖచ్చితంగా దేవుడు నిన్ను తన హస్తముతో ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఇక్కడ ఈ వచనం మనం చూస్తున్నాడు, 15 వచనం చివరి భాగం 18 వచనం చూస్తున్నాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు, నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించారు. కొన్ని సందర్భాల్లో మనం అనిపిస్తుంది ఆ శత్రువు నీకున్న బలహీనత అది నిన్ను కృంగదీయచ్చు, ఆ యొక్క అనారోగ్యము నిన్ను కృంగదీయచ్చు. ఆ అనారోగ్యం నుంచి నువ్వు బయట పడలేమేమో అని నువ్వు అనుకోవచ్చు. ఆ బలహీనత ఇటువంటిది బలమైనది ఉండొచ్చు. ఒకవేళ ఒక ఆర్థికమైన స్థితిగతులు అది ఎంత పెద్ద సమస్య అయినా ఉండొచ్చు, లేకపోతే వ్యక్తులు ఎంత పెద్దవారై ఉండొచ్చు, ఆ శత్రువు ఎంత పెద్దదై ఉండొచ్చు. బట్ స్టిల్ నీ దేవుడు వారి కంటే గొప్పవాడు. నీ శత్రువు ఎంతటి బలమైన వాడైనా సరే ఆ బలిష్టమైన చేతుల నుంచి విడిపించే సమర్థుడు దేవుడు. ఎందుకంటే నీవు ఆశ్రయించిన దేవుడు ఆయనకు దుర్గముగా ఉండి నిన్ను కాపాడేవాడు, సంరక్షించేవాడు. దేవుని వాక్యం స్పష్టంగా మనకి సెలవుస్తుంది. ఆపత్కాలం నందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని చూసారా. అటువంటి స్థితిగతుల్లో కూడా నీ మీదకి వారు వచ్చిన శత్రువులను నుంచి నిన్ను ఆదుకునే దేవుడు నీకు ఉన్నాడు అని దేవుడు ఇక్కడ దావీదు తన యొక్క కీర్తనలో పాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. అదేవిధంగా 32వ వచనం చూసి యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడే తప్ప ఆశ్రయ దుర్గమేది అని చెప్పినాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఒక ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు అని చెప్తున్నాడు. తన అనుభవంలోంచి, తన కష్టాల్లోంచి, తన బాధల నుంచి, తన దుఃఖాల నుంచి, కృంగిన స్థితిలోంచి ఈ మాటలు దావీదు దేవుని కీర్తిస్తూ పాడుతున్నాడు. ఆయనే నా ఆశ్రయ దుర్గం అని చెప్పినాడు. నా ప్రియ విశ్వాసాలను ఒకసారి ఆలోచించండి. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యూఆర్ గోయింగ్ త్రూ, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను సంరక్షించే గొప్ప దేవుడు అని చెప్పి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. యెహోవాయే నా ఆశ్రయ దుర్గము, సౌలు చేతుల నుంచి, శత్రువుల చేతుల నుంచి నన్ను సంరక్షించాడు అని చెప్పి ఇక్కడ దావీదాన్ని కీర్తిస్తూ ఆయన స్తుతిస్తున్నాడు. నువ్వు కూడా అటువంటి అనుభవాన్ని పొందే స్థితి ఖచ్చితంగా నువ్వు పొందుకోండి. ఎందుకంటే దేవుడిని ఆశ్రయించినప్పుడు ఇది దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. రెండోది చూసినప్పుడు హన్నా అనుభవాన్ని మనం చూసినట్లయితే హన్నా జీవితంలో కూడా చాలా అవమానకరమైన పరిస్థితి ఆమె ఎదుర్కొంది. తనకు బిడ్డలు లేని స్థితిలో ప్రతిదినం దుఃఖిస్తుంది. మరి ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు, హన్నా పెనిన్నా. ఇక్కడ చూసినట్లయితే హన్నాకు బిడ్డలు లేరు, పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు. ఒకే గృహంలో ఉంటున్న వారిద్దరిలో ఈ తారతమ్యం, భేదం కనబడినప్పుడు ప్రతిదినము కూడా హన్నా ఏడుస్తూ ఉండేది, కృంగిపోతూ ఉండేది. ఎల్కానా ఓదరుస్తుండేవాడు, ధైర్యపరుస్తుండేవాడు. ఆ కొరతను బట్టి ఏ విధంగా తక్కువగా చూసేవాడు కాదు, చాలా ప్రేమగా చూసేవాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో కూడా కొన్ని కొరతలు మన జీవితంలో రావచ్చు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. వీ డు నాట్ నో వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనకు తెలియదు. కానీ మనకున్న కొరతను బట్టి, మనకు వచ్చిన పరిస్థితిని బట్టి కృంగిపోతూ ఉంటాం కదా. అంటే అది క్వైట్ న్యాచురల్, చాలా సహజమైంది అది. ఆ విధంగా బాధపడము, ఆ విధంగా కృంగిపోవడం, ఆ విధంగా అవమానంగా ఉండడం అనేది చాలా సహజం. ఎందుకంటే మనందరం ఇప్పుడు హ్యూమన్ సొసైటీలో జీవిస్తుంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులని మనం ప్రభావితం చేస్తుంటాయి. వారు మనం బేరీజ్ వేసుకుంటాం, పలానా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నానని చెప్పి. అయితే దేవుని బిడ్డలైన వారు మనం దేవునిలో బలంగా ఉండే వరకు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక స్థితిగతి నీకు అనుమతించాలంటే దాని యొక్క ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడని, మరిచిపోయాడని
నీ మొరలు వినట్లేదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఆ స్థితిలో కూడా ఆయన నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. ఆ స్థితిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని గమనించాలి. కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఆ టెంపరల్ సఫరింగ్స్ మన జీవితంలో వచ్చినప్పుడు, ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనం ఎదురైనప్పుడు ఆ విధంగా మనం అనుకోవచ్చు. దానికి ఎవరు అతీతులు కాదు. హన్నా కూడా దానికి అతీతురాలు కాదు. తనకున్న ఆ కొరతను బట్టి హన్నా కూడా రోజు ఏడుస్తుండేది. ఒకరికి దినాన్న అంటే డిసైడ్ అయింది, నేను దేవుని ఆశ్రయిస్తాను, దేవుని దగ్గర నేను క్రొమ్మరిస్తాను, నా బాధ నా కష్టాన్ని దేవునికే చెప్పుకుంటానని. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అతి శ్రేష్టమైన పని ఏమిటంటే దేవుని దగ్గర విచారణ చేయుట, దేవుని దగ్గర క్రొమ్మరించుట, దేవుని దగ్గర మొరపెట్టుట, దేవుని అడుగుట, దేవుని బతిమాలుట. అది చేయాలి. మెనీ టైమ్ మనం అది చేయము. అది చేయకుండా మానవుల దగ్గర మనము దుఃఖిస్తూ ఉంటాం. మానవుల దగ్గర మనం ఆ విషయాన్ని చెప్పుకొని మనము బాధపడుతూ ఉంటాం. కాదు, చాలా సందర్భంలో చెప్తున్నాను, ప్రేయర్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్. ప్రార్థన అనేది ఒక పెట్టుబడి లాంటిది. నువ్వు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నీ కన్నీరికి ఖచ్చితంగా జవాబిస్తాడు. నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని గమనించాలి. ఇంకా హన్నా తను నిర్ణయించుకుంది, ఇక నేను దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గరే నేను మొరపెడితే మంచిదని ఆమె నిర్ణయించుకుని దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరిస్తున్నట. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు ఆమె షీలో అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆమె ఎంతగానో కుమిలిపోతూ ప్రార్థన చేస్తున్నది. దేవుని వాక్యం చూసినప్పుడు 14-15 ఎంతవరకు నీవు మత్తురాలుగా ఎందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ఏలి అనే దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా ఏమన్నా నువ్వు మత్తుగా ఉన్నావు, ద్రాక్షారసాన్ని ఏమన్నా పుచ్చుకున్నావా అని చెప్పి దైవజనుడు ఆమె ప్రశ్నించాడు. అప్పుడు అన్న, అది కాదు నా ఏలిని వాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసనైన మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను, నా ఆత్మ యెహోవా సన్నిధిని కృమ్మరించుచున్నాను. చూసారా? అంటే ఒకప్పుడు తను బాధపడేది, ఇప్పుడు తన బాధను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో కృమ్మరిస్తుంది. నా ప్రియ విశ్వాసులారా, మనం కూడా చేయవలసింది మనకున్న బాధలను దేవుని సన్నిధిలో కృమ్మరిస్తారు. రహస్యమందున మన తండ్రి దగ్గర మనం కృమ్మరించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన మాత్రమే తీర్చగలరు. ఎవరైనా తీర్చగలరా ఈ బాధను? బిడ్డలు లేని కొరతను ఎవరైనా తీర్చగలరా? తీర్చలేరు. ఈరోజు అనేక మంది బిడ్డలు లేని వారు చాలామంది మన చుట్టూ కనబడుతుంటారు. ఆ బిడ్డలు లేని కొరత అది మనలో చాలా బాధను కలిగించవచ్చు. కానీ ఆ కొరతను తీర్చేవాడు దేవుడే. మనకు అనిపిస్తుంది మానవులుగా ఇది అసాధ్యమైనది అనిపిస్తుంది, కానీ దేవునికి సమస్తము సాధ్యము. నా ప్రియ విశ్వాసాలు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు నీ కొరతను కూడా ఆయన తీసివేయగల గొప్ప దేవుడు అనే విషయాన్ని గమనించాలి. దేవుని సన్నిధిలో రీతిగా హృదయాన్ని కృపరించి ప్రార్థన చేసింది దేవుడు. మరి హన్నాకు గర్భాన్ని తెరిచి సమూయేలును బహుమతికి ఇచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. చూసారా? మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదని చెప్తున్నాడు. అంటే తన అనుభవం నుంచి ఆమె అనుభవంతో మాట్లాడుతుంది. తన జీవితంలో కూడా ఉన్న కొరతను బట్టి ఆమె దేవుని సన్నిధిలో కృమ్మరించినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తన అవమానాన్ని తీసివేశాడు, తన జీవితంలో కొరతను తీసివేశాడు. అందుకే చెప్పింది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. ఎస్, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్.
సచ్ ఎ గ్రేట్ గాడ్, సచ్ ఎ మిరాకిల్ గాడ్. కానీ మనం కలిగి ఉన్నాం, అటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నా నువ్వు ఎందుకు అవమానపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు ఇతరులు చూసి? అరే నాకు ఇది లేదని చెప్పి అంటే ఈ స్థితిగతిని అనుమతించాడంటే దేవుని ఉద్దేశం ఉంది. హన్నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరగడానికి అన్న కొంత శ్రమలను బాధలను అనుభవించి ఉండొచ్చు, కొంత అవమానాన్ని ఆమె పొంది ఉండవచ్చు. కానీ తన అవమానాన్ని తీసివేసిన గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించింది. ఆయన వంటి ఆశ్రయ దుర్గము ఇక లేడు మన దేవుడు అని చెప్పి అన్న గొప్ప సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు నీవు నేను కూడా నువ్వు ఎటువంటి స్థితిగతులు కూడా నువ్వు వెళుతున్నా సరే నీ హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించు. మనుషులతో చెప్పుకోవద్దు. మనుషుల దగ్గర ఒకవేళ నువ్వు బాధపడుతుంటే వాడిని నీ మీద సింపతి చూపించవచ్చు. బట్ అవర్ గాడ్ ఈస్ fulfilling all your desires, whatever the struggles you are going through. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నా నీ స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు. అన్నా జీవితంలో అది ఒకవేళ ఇతరులకు ఇతరుల దృష్టిలో అది అసాధ్యమైనదై ఉండవచ్చు. కానీ దేవుని ఆశ్రయించింది, దేవుని మీద ఆధారపడింది కాబట్టి దేవుని ద్వారా సాధ్యమైన తన జీవితం. ఈరోజు నీ నా జీవితంలో కూడా మానవునికి అసాధ్యమైంది దేవుడు సాధ్యపరిచే గొప్ప దేవుడు. అన్నా జీవితంలో కొరతను దేవుడు తీసివేసి, ఎందుకంటే ఆయనే నా ఆశ్రయదుర్గము అని చెప్తుంది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నేను ఆయన ఆశ్రయించాను, ఆయన ద్వారానే ఈ గొప్ప కార్యాన్ని పొందుకున్నానని చెప్పి అన్నా కూడా తన అనుభవాన్ని దేవుని స్తుతిస్తూ ఈ మాటలు మాట్లాడింది. మూడవ అనుభవాన్ని మనం చూసినప్పుడు దావీదు జీవితంలో ఒక అనుభవం చూసినట్లయితే, మోషే జీవితంలో ఒక అనుభవం చూసినట్లయితే, మోషే ఇశ్రాయేలుని నడిపించడానికి దేవుడు నాయకుడిగా ఎంచుకున్నాడు. అయితే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ముందుకు వెళుతున్నారు. ఐగుప్తు చెర నుంచి విడుదల చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు దేవుని సహాయం ద్వారా మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు చెర నుంచి విడుదల చేసి వాగ్దాన ప్రాంతానికి వాళ్ళు తీసుకువెళ్తున్న సమయంలో రెఫీదీము అనే ఒక ప్రాంతానికి, అరణ్యానికి వాళ్ళు వచ్చారు. ఇన్ని లక్షల మందిని తీసుకువెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ సమయంలో వారికి నీటి కొరత వచ్చింది. ఈ నీటి కొరత వచ్చేసరికి ఆ యొక్క జనాంగంలో ఒక్కసారిగా తిరుగుబాటు వచ్చేసి ఇంకా మోషేని రాళ్లతో కొట్టి చంపేంత పరిస్థితికి వెళ్ళిపోయారు. క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితిలో మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు మోషేకి దేవుని కర్ర తోడుగా ఉన్నది. ఆ దేవుని కర్ర తోడుగున్నప్పుడు ఫరో యొక్క ఆ యొక్క రాజగృహంలో ఆ కర్రను పడవేసినప్పుడు అదొక సర్పం, అక్కడ ఉన్న చుట్టూ ఉన్న సర్పములన్నీ కూడా మింగివేసింది. ఆ తదుపరి ఆ ఎర్ర సముద్రాన్ని దాడుతున్నప్పుడు ఆ కర్రను చూపుగా ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన గొప్ప దేవుడు. ఇప్పుడు దేవుడు మరలా మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వేం కంగారు పడుకు, నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా నీటిని ఖచ్చితంగా నేను సమకూరుస్తాను అని చెప్పి దేవుడు ఆ పరిస్థితిలో మోషే దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేసినట్టుగా దేవుని వాక్యం నిర్గమకాండము 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి, తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. గమనించండి, ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము గుండా ప్రయాణించేస్తారు. దేవుడు ముందుగా చెప్పాడు ఏ విధంగా వెళ్ళాలి, వీళ్ళు రూట్ మ్యాప్ ఎలాగే వెళ్ళాలో, ఏ విధంగా వాళ్ళు ఆ యొక్క రూట్ మ్యాప్లో వెళ్ళాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు వీళ్ళు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క తోడు వారికి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడి వాళ్ళు నడిపిస్తున్నాడు.
కాబట్టి దేవుడు నడిపిస్తున్నప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. కానీ మనం చాలా సందర్భాల్లో మానవ రీతిగా ఆందోళన చెందుతుంటాం. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారిగా కంగారు పడిపోయి మనము విరోధంగా మాట్లాడే అవకాశం ఉంది. మనం కూడా అలా మాట్లాడతాం కదా మామూలుగా. అంటే ఆయా పరిస్థితి వచ్చినప్పుడు మనం ఒకసారిగా దేవుడు మాకు ఏం చేశాడండి అంటే దేవుడిని ప్రశ్నించే పరిస్థితి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అంటే చేసిన మేళ్ళన్నీ మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలు కూడా దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా మర్చిపోతున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడే ప్రజలుగా ఇశ్రాయేలు అక్కడ ఉన్నట్టు మనం చూస్తాం. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సొనుగుచు ఇంతెందుకు, ఇదెందుకు, మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిద్దరని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలు నన్నేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదరను. అంటే ఆ విధంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపడం తీసుకొచ్చారు మమ్మల్ని అని చెప్పి ఇక్కడ మోషేతో వాదిస్తున్నారు, దేవుని శోధిస్తున్నారు. మెనీ టైమ్స్ మనం కూడా విశ్వాసులుగానే ఉంటున్నాం. మనం ఆయా పరిస్థితులు, కొన్ని స్థితిగతులు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడేవారుగా ఉన్నామా మనం? అవిశ్వాసులుగా మాట్లాడేవారుగా ఉన్నాం మనం? దేవుని శోధించేవారుగా, విరోధంగా మాట్లాడేవారుగా మనం ఉంటున్నాము? ఒకసారి మనం ఆలోచించేయండి. మనలో ఓర్పు, సహనం ఖచ్చితంగా కావాలి. వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. వీ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ఒక రోజు లేదా 2 రోజులు పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, మనం వెయిట్ చేయాలి. వేచి ఉన్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తుంటాం. ఆ విధంగా ఇమీడియట్గా మనం అవిశ్వాసంతో మాట్లాడేవారుగా ఉండకూడదు. వీళ్ళు విశ్వాసం ఎక్కడ ఉంది? ఇక్కడ మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. మోషే ఏం చెప్తున్నాడు? రాళ్లతో కొట్టి చంపుతారేమో అని చెప్పి అంటున్నాడు. దేవునితో ప్రార్థిస్తూ ఆ మాట చెప్పేటట్టు అర్థం ఏంటంటే సచ్ ఎ దే ఆర్ రెబెలియస్ అగైన్స్ట్ మోసెస్. ఆ విధంగా మోషే మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. కానీ మోషే ఒకటే దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర మొరపెడతాను. మోషే మానవమాత్రుడిగా ఏం చేయగలడు? 2 లక్షల మందికి నీటిని ఎక్కడి నుంచి తీసుకురాగలడు? దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు గాడ్స్ ప్రొవైడెడ్ ఎ సొల్యూషన్. వారికి ఒక సమస్య, అన్ని లక్షల మందికి నీటిని అనుగ్రహించడానికి దేవుడు ఒక పరిష్కారాన్ని చూపినాడు. వెంటనే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు అందుకు యెహోవా 5వ వచనం 17వ వచనం 5వ వచనం చూస్తున్నాం. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. చూసారా, నువ్వు నదిని కొట్టినప్పుడు ఆ సముద్రాన్ని నువ్వు 2 పాయలుగా చేసినప్పుడు ఆ కర్రను తీసుకెళ్ళావు కదా, ఆ కర్రను తీసుకుని వెళ్ళి చేత పట్టుకుని పొమ్ము. అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలు పెద్దలను కనులెదుట అట్లు చేశాను. దేవుడు సెలవిచ్చిన రీతిగా వెళ్ళి ఆ హోరేబు దగ్గర ఆ బండను కొట్టగా ఆ బండ నుంచి నేను దాని ఎదుట నిలిచి ఉంటాను, నేను ఆ బండను కొట్టమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ కర్రతో ఆ బండను కొట్టి ఉన్నాడు, వెంటనే ఆ బండలోంచి నీళ్లు వచ్చినవి. ఒకసారి ఆలోచించండి, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన కార్యాన్ని మిరకల్ దేవుడు చేశాడు. ఆ స్థితిగతులు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక పరిష్కారాన్ని అనుగ్రహించాడు. ఆ బండను కొట్టగా, ఆ రాక్ని కొట్టగా ఆ యొక్క రాక్ నుంచి నీళ్లు వారికి సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు, సమకూర్చి ఉన్నాడు. దాన్ని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. బండ మీద, ఆ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను అని చెప్తున్నాడు. ఈరోజు మన ఆశ్రయదుర్గం యేసుక్రీస్తు మన ఎదురుగా ఉన్నాడు. ఆయన మనకు ఒక అండగా, ఆశ్రయంగా మనకున్నాడు. ఆయన నీకు దగ్గరగా ఉన్నప్పుడు నువ్వేమీ కూడా భయపడాల్సిన పని లేదు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, ఆయన సెలవిచ్చిన రీతిగా నువ్వు చేస్తున్నప్పుడు, నువ్వు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి సిద్ధమైన ఆ బండలోంచి నీళ్లను అనుగ్రహించి వారందరికీ కూడా ఆ దాహాన్ని తీర్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆయన బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే ఆ బండ మీద నిలిచిన మనమందరం కూడా తుఫానులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే స్థిరముగా మనం నిలిచి ఉండగలము. ఎందుకంటే ఆ బండ ద్వారానే మనకు రక్షణ అనుగ్రహించబడినది. ఆ బండ ద్వారానే మనము సంరక్షించబడుతున్నాము ఈ పాపలోకం నుంచి. ఆయన యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము ద్వారా మనల్ని ఆయన పవిత్రపరిచి ఆయన మన దాహాన్ని తీర్చిన వాడుగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆశ్రయదుర్గం అన్నాడు. ఆనాడు దావీదుకి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి శత్రువుల చేతిలో ఏ విధంగా అయితే విడుదల చేశాడు, ఆ రోజు హన్నాకు ఆశ్రయదుర్గముగా ఉండి తనకున్న కొరతల్లో ఏ విధంగా అయితే తన కొరతను తీర్చి హన్నాను ఆశీర్వదించాడు. బిడ్డలతో ఆశీర్వదించాడు. దావీదు జీవితంలో వచ్చిన ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఏ విధంగా అయితే ఒక పరిష్కారం దేవుడు అనుగ్రహించాడు, నీటిని సమకూర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా నీకు నాకు ఆశ్రయదుర్గం అన్నాడు. నా జీవితంలో అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళుతున్నాము. కష్టములు, బాధలు, ఇబ్బందులు, దుఃఖాలు, వేదనలు, అవమానాలు నా జీవితంలో మనం ఎదుర్కొంటున్నామే. ఎటువంటి పరిస్థితి అయినా సరే మనుషుల వైపు చూడకండి. మీరు మనుషుల మీద ఆధారపడకండి. దేవుని దగ్గర కుమ్మరించండి, దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసం స్థిరంగా ఉంటుంది, పౌరుషంగా ఉంటుంది. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, ఆ విశ్వాసం వలె నీవు నేను కూడా దుఃఖించొద్దు, కృంగిపోవద్దు. చేతగాని వలె మనం ఏమి ఉండొద్దు. ఎందుకంటే మనం విశ్వాసంతో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటాను, బలంగా ఉంటాను. ఆయన బలమైన దుర్గంగా ఉండి నిన్ను సంరక్షిస్తాడు, నేను పోషిస్తాడు, నేను బలపరుస్తాడు, నేను ధైర్యపరుస్తాడు, నీకు కొరతను తీసివేస్తాడు. కాబట్టి దావీదు జీవితంలో ఎటువంటి అనుభవాన్ని పొందాడు, హన్నా జీవితంలో ఎటువంటి అనుభవాన్ని పొందిందో, మోషే జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో ఎటువంటి అనుభవాన్ని పొందినారు. ఈరోజు నీవు నేను కూడా అటువంటి అనుభవాన్ని పొందబోతున్నాము అనే విషయం గమనించాలి. కాబట్టి నేటి కరోనా వైరస్ విపత్కరమైన పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోతున్నవారు, కరోనా వైరస్కి మరి చాలామంది ఎఫెక్ట్ అయ్యి చాలామంది సఫర్ అవుతున్నవారు, దానికి భయపడి జీవిస్తున్నవారు, ఎన్నో పరిస్థితులు, ఆర్థికమైన స్థితిగతులు, అనేకమైన పరిస్థితులు కూడా మనందరూ కూడా ప్రయాణం చేస్తున్నాం. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదన్న విషయాన్ని మనం గ్రహించి దేవునిలో స్థిరంగా నిలిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆయన నీ గురించి ఆయన చింతించుచున్నాడు. కాబట్టి నా ప్రియ విశ్వాసాలు మనందరం కూడా ఆయన ఆశ్రయించేవారుగా, ఆయనే నాకు ఆశ్రయదుర్గమని ఎప్పుడైతే మనం బలంగా మనం చెప్పగలము, దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధమన్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపుడా మా దగ్గర మా తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి ఇటు రీతిగా నీ దివ్యమైన వాక్కును ప్రభావ ధ్యానం చేయడానికి ఇచ్చిన ధన్యత బట్టి ఉన్నా. నేను ఆశ్రయించిన వారి ప్రభావిసారు నువ్వు దుర్గముగా ఉంటాను సెలవిస్తున్న తండ్రి. భక్తుల యొక్క అనుభవాలు మాకు నేర్పిమవుతాయి. మా అందరి జీవితంలో కూడా అనేకమైన స్థితిగతులు కూడా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నీవే మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాను ప్రభావిసారా. మరొకసారి ఈ వాక్యం ద్వారా మాకు బాగా తెలియపరచుకుంటుంది. అట్టి స్థిరమైన విశ్వాసాన్ని, అట్టి బలమైన విశ్వాసాన్ని మేము కలిగితాను ప్రభావిసారా. అయా ముందుకు వెళుతూ
మా జీవితాలు ఇతరులకు సాక్షిగా ఉండే విధంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దావీదు జీవితంలో సాక్ష్యం ఉంచాం, హన్నా జీవితంలో సాక్ష్యం ఉంచాం, మోషే జీవితంలో సాక్ష్యం ఉంచాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి మా జీవితాలకు ఇతరులకు సాక్షిగా ఉండే విధంగా ప్రవేశాలు ఆ క్లిష్టమైన పరిస్థితులు కూడా మేము ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా తండ్రి ప్రవేశాలు ఆయన నాకు ఆశ్రయం ఉన్నాడని చెప్పగలిగే గొప్ప సాక్ష్యాలు ప్రభావ మేము కలిగి ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభావ. ఈ వాక్యం ఎవరైతే వీక్షిస్తున్నారు ప్రభావ, వింటున్నారు తండ్రి ప్రభావ, వారు మరొకసారి వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ ధైర్యాన్ని ప్రవేశైనా వారు పొందుకుని ఈ విశ్వాసయాత్ర ముందుకు వెళుతుంది ప్రవేశైనా నా దేవుడు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడని తండ్రి ధైర్యంగా ముందుకు వెళుతున్నాం. ఎన్ని శోధనలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినా సరే వాటన్నింటినీ అధిగమించుతాను ప్రభావ. ఈ నామాన్ని మహింపరచువారుగా మా జీవితాలు మలచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రవేశాను. ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం పెట్టుకున్నాను తండ్రి ప్రవేశాను. ఇంకెవరైతే ప్రవేశాను అవిశ్వాసంతో ఉంటున్నారో వారిని ఆత్మీయంగా బలపరిచి తండ్రి ప్రభావ విశ్వాసయాత్రలో ధైర్యంగా ముందుకెళ్ళే భాగ్యం తెచ్చామని ప్రభు యేసుక్రీస్తును అంతటి అడివేడు కొంచెం మామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఎల్లవేళలా మనందరికీ తోడై యుండుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పరిస్థితులు బట్టి మీరు దేనికి ఆందోళన చెందవద్దు. ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి, బాధ నుంచి, ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా ఆయన సంరక్షించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు కలిగి మనం అందరం కృతజ్ఞతలు దేవుడి మాటలు దీవించగాక. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.